బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అంటోంది తెలంగాణ కాంగ్రెస్. రెండు పార్టీల మధ్య లోపాయికారి ఒప్పందం ఉందంటున్నారు. అందుకే పాట్నాలో విపక్షాల సమావేశం జరుగుతుండగా కేటీఆర్ను ఢిల్లీ పంపారని ఆరోపించారు. బీజేపీ బీఆర్ఎస్ మధ్య ఒప్పందం లేకపోతే కవితపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నిస్తున్నారు. अंदर से बीजेपी को पूरे सपोर्ट करती है और टीआरएस चंद्रशेखर राव बीजेपी को सपोर्ट करते हैं. ऊपर से ऐसे दिखाते हैं कि हम बीजेपी के खिलाफ है, लेकिन पूरी तरह एकजुट होकर पाटना में अपोजिशन सब वहां पे एक साथ खड़ा था. उस वक्त टीआरएस कि उनका चंद्रशेखर राव जी का बेटा अमित शाह से बात कर रहा था. ఇప్పుడు చూస్తున్న పరిణామాలు కొద్దిగా ఈ కర్ణాటక ఎన్నికల తర్వాత కావచ్చు, రాష్ట్ర రాజకీయాల్లో కొన్ని అంశాలు కావచ్చు, ఇవన్నీ చూస్తుంటే కొంచెం ఇప్పుడు ఈ మధ్యన కొన్ని రాజకీయాల్లో సమీకరణలు మారి ప్రజల ఆలోచన విధానం మారినట్టుగా కనబడుతుంది. ఈ కవిత విషయంలో కానీ, అవినీతి విషయంలో కానీ, ప్రాజెక్టులో కానీ అవినీతి కానీ పదే పదే బీజేపీ నాయకులు అందరూ కూడా మాట్లాడడం జరిగింది. ఈ అవినీతి బయటికి తీసుకొస్తాం, కేసీఆర్ కుటుంబం జైలుకి పోవడం ఖాయమని చెప్పేసి. అవేమీ జరగడం లేదు కదా, ఎందుకు ఇంత ఉదాసీనత వైఖరి అవలంబిస్తారని చెప్పి ప్రజల్లో అనుమానాలు వచ్చిన మాట వాస్తవం. బీజేపీకి వ్యతిరేకంగా ఒక కూటమి ఏర్పడుతున్న తరుణంలో మొన్నటి వరకు ప్రతిపక్షాలందరినీ ఏకం చేస్తా, మోదీని వ్యతిరేకించే పార్టీలందరినీ కలుపుతా మాట్లాడిన వ్యక్తి నిన్ననే తన కొడుకును పంపించి ఎందుకు కేంద్ర మంత్రులను కలిసినాడు? దీన్ని బట్టి అర్థమయ్యేది ఏంటంటే బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటే. ఎఫ్ఐఆర్లో పేరున్న కవితను ఎందుకు అరెస్ట్ చేయలే అంటే బీఆర్ఎస్ బీజేపీ కుమ్ముక్కైపోయి మ్యాచ్ ఫిక్సింగ్లో భాగస్వామ్యంగా క్రిమినల్ చర్య తీసుకోకుండా కాపాడుతూ వచ్చింది. దానికి ప్రతిఫలంగా చంద్రశేఖరరావు పనిచేసేది బీజేపీ బీ టీమ్గా పనిచేస్తుంది.